మీకు దొరుకును. అంటే ముందు వెతకటం అనేది ఎవరు చేయాలి? భక్తుడు చేయాలి. తర్వాత దేవుడు దొరుకుతాడు. 2002లో నేను వెతికా, నాకు దొరికాడు కదా. ఇక ఆయన తలుపు తీశాడు కదా. ఇక అప్పటి నుంచి అడగడం మొదలుపెట్టా, ఆయన ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. కానీ వచనంలో ఏమి రాసి ఉంటుంది? 7:7 మత్తయి 7:7లో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంట. వరస ఏంటో తెలుసా? ముందు వెతకాలి, వెతికితే ఇల్లు దొరికిద్ది, దొరికినప్పుడు తలుపు తట్టాలి, తలుపు తడితే తలుపు తీస్తాడు, తీసినప్పుడు పర్సన్ కనపడతాడు కనుక అప్పుడు అడగటం. అది వరుస క్రమం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. అయితే ఇక్కడ వెతికే ప్రాసెస్ మనదే. మొదలు పెట్టాలి మనం, తట్టేది మనమే, అడిగేది మనమే, ఇవన్నీ చేయాలి మనం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వంతు మనం చేయాల్సిన వాటిని మనం చేస్తే